మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ విజయ్ జగ్గోజీ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. సార్, బయట చూసుకుంటే ఈ డివోర్స్ కేసెస్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అసలు ఈ డివోర్స్ కేసెస్ అనేది ఇంత దారుణంగా ఇంత విపరీతంగా పెరిగిపోవడం గల కారణాలు ఏంటంటారు? అసలు ఈ డివోర్స్ కేసెస్లో తప్పులు ఎవరు ఎక్కువగా ఉంటున్నాయి అంటారు? భార్యవా భర్తవా అంటారా? యాక్చువల్లీ చెప్పుకుంటే ఇక్కడ మనకి ఇద్దరిని తీసుకోవచ్చు. ఒకరి మీద ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు చప్పట్లు కొట్టామనుకోండి, రెండు చేతులు కలిస్తేనే చప్పడేస్తుంది. అవును సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎప్పుడైనా కూడా పెళ్లి విషయంలో ఏమవుతుందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తారు. ఒక 5 విషయాలు ఉంటాయి, 5 విషయాల గురించి చర్చిద్దాం మనం. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. చూడండి, పెళ్ళైనప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అతి ప్రేమ, ఈ ప్రపంచంలో నువ్వే నా ప్రాణం, నువ్వు నవ్వినా బాగుంటావు, తుమ్మినా బాగుంటావు, దగ్గినా బాగుంటావు, ఇలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్తారు. అది కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి టైం ఇవ్వడానికి కూడా మనకు సమయం ఉండదు అసలు. అవునా కదా? ఎప్పుడైనా ఒక రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేస్తుంటే రిలేషన్ అనేది బాండ్ పెరుగుతుంటుంది. కానీ స్టార్టింగ్లో అత్యంత ప్రేమనిచ్చి తర్వాత లేదంటే చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన స్టార్టింగ్లో వారానికి ఒక గిఫ్ట్ ఇస్తారు, మ్యారేజ్లో ఒక గిఫ్ట్ ఇస్తారు, ప్రతిదీ గుర్తుండిపోద్ది. కానీ తర్వాత ఏమవుతుంది, మ్యారేజ్ డేలో కూడా మర్చిపోయిన హస్బెండ్లు చాలా మంది ఉంటారు, వైఫ్స్ ఉంటారు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఇస్తాడని ఎక్స్పెక్టేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డేకి పెద్ద గిఫ్ట్ ఇస్తారని అనుకున్నప్పుడు మీరు చిన్న గిఫ్ట్ ఇవ్వండి, అక్కడే అయిపోతుంది వాళ్ళది, నన్ను పట్టించుకోవట్లేదని. సో ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అనేది పెరిగిపోతుంటుంది, గ్యాప్ పెరుగుతుంది. సో అందుకే ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళైనప్పుడు ఏమంటే ఎలా ఉంటుందంటే, వైఫ్ ముందట మా పేరెంట్స్ కన్నా నువ్వు చాలా గొప్ప, మా సిబ్లింగ్స్ కన్నా నువ్వే గొప్ప, నువ్వే ప్రాణం అని అంటారు. అలా ఉండద్దు. యాక్చువల్గా రిలేషన్ బాండ్ పెరగాలంటే అంతకుముందున్న రిలేషన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే తనకు కూడా, అంటే ఈ మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఈ తన పర్సన్ ఇలానే ఉంటారు, అందరితో ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారని ఒక హోప్ వస్తుంది. అలా కాకుండా నువ్వే బెస్ట్, మా పేరెంట్స్ వేస్ట్, ఇన్ని రోజులు నేను అసలు చాలా మిస్ అయినాను, నువ్వు నా లైఫ్లో వచ్చాక చాలా అద్భుతాలు జరుగుతున్నాయని అలా ఉండదు. ఎప్పుడైనా పేరెంట్స్ నెత్తి మీద పెట్టుకోవాలి, లైఫ్ పార్ట్నర్ని గుండెల్లో పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఈ చిన్న విషయాల గురించి వాళ్ళు విడాకుల వరకు వెళ్తున్నారు అంటారా? అసలు ఇవి కాకుండా వేరే మేజర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పెళ్ళైనప్పుడు స్టార్టింగ్ ఏంటంటే పేరెంట్స్ ఒకటి ఆలోచించాలి, వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఎస్పెషల్లీ తల్లుల పాత్ర ఎక్కువ ఉంటుంది. పాపం తండ్రులు చాలా వరకు ఎక్కువ ఇన్సైట్స్ ఉంటాయి ఇందులో. తల్లి ఎప్పుడైనా కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళు పెళ్లి చేసేది ఎందుకు, ఒక నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి కదా, ముందుకు తీసుకెళ్ళడానికి. వాళ్ళు పెళ్లి అవుతుంది, వాళ్ళ పిల్లలు పుడతారు, నెక్స్ట్ అలా ప్రాసెస్, ఇది ఒక సీక్వెన్సెస్ ప్రాసెస్ జరుగుతుంటాయి కదా. చాలా మంది తల్లులు ఏం చేస్తారంటే అతి ప్రేమ అంటారు కదా, నా కొడుకు నేను పెడితేనే తింటాడు, నేను చెప్పిందే వింటాడు, ఇవన్నీ ఓవర్ ఎఫెక్షన్స్ అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి వస్తుందంటే చూసుకుంటే, అలా చూసుకుంటే తను ఫ్యామిలీని వదిలేస్తుంది, ఇంటిని వదిలేస్తుంది, చిన్నప్పుడు అలవాట్లను వదిలేస్తుంది. అన్నిటిని వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమి ఇవ్వాలి, ఆమెకు ప్రేమని ఇవ్వాలి. అక్కడ ఏదైతే కోల్పోయిన విషయాలు ఉన్నదో ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ మనం ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే బాండ్ పెరుగుతుంది అన్నట్టు. అలా జరగట్లేదు అసలు. దానివల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతుంటాయి. నీకు ఇక్కడ ఏమవుతుంది, అమ్మాయిలు ఏమంటారు, తల్లి కావాలా నేను కావాలా అంటారు. సో ఈ కారణాలు, చాలా కారణాల వల్ల ఏంటంటే గ్యాప్ పెరిగి ఏంటంటే వద్దు ఈ జీవితం అని ఆ స్థితికి వస్తుంటారు అన్నట్టు. వన్ థింగ్ సార్, ఒకప్పుడు విడిపోయే ముందు పిల్లల గురించి ఆలోచించేవారు. ఒకవేళ మనం కానీ విడిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఈ డివోర్స్ ఎఫెక్ట్ వాళ్ళ ఫ్యూచర్ పై ఏ విధంగా పడుతుందని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నా సరే కోర్టు మెట్ల వరకు ఎక్కుతున్నారంటే అసలు వాళ్ళలో ఎటువంటి, అంటే సంథింగ్ వాళ్ళలో ఉన్న ఎథిక్స్ కానీ, ప్రేమాభిమానాలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ లోపించాయి అంటారా? అవన్నీ మర్చిపోయారంటారా వీళ్ళని? ఒక్కటి సుమన్ టీవీ తరఫున అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విడిపోతే భార్య భర్తలుగా విడిపోండి, కానీ పేరెంట్స్గా కాకుండా. పేరెంట్స్ ఏంటంటే మీరు ఫ్రెండ్స్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా మీరు వాళ్ళ పిల్లల్ని కన్నారు. మీరు అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే భార్య భర్తలు ఉన్నప్పుడు విడిపోతే ఎవరు పట్టించుకోరు, ఆ 2 జీవితాలకు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అదే పిల్లలు వచ్చారు అనుకోండి, పేరెంట్స్ ఇచ్చిన ప్రేమ ఎవ్వరు ఇవ్వలేరు. అంటారు పేరెంట్స్ మీరు విడిపోండి మేము చూసుకుంటామని, అమ్మమ్మలు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అంటుంటారు. కాకపోతే అంత ప్రేమ ఎవరు ఇవ్వలేరు. పేరెంట్స్ ఇచ్చే ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. మనం చూస్తూనే ఉన్నాం, మన పేరెంట్స్ మనం అంటే ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ, మనకి ఏదైనా కావాలన్నా కూడా చాలా ఫస్ట్ బాధపడే ఈ వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అమ్మా నాన్న మాత్రమే. అవునా కదా? వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న
మనీ విషయంలో కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ బయట ఏంటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు అంటే జాబ్ చేసి వచ్చినప్పుడు ఎంతో ప్రెషర్తో వస్తారు. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండదు అన్నట్టు. నువ్వు ఇంట్లో పట్టించుకోవట్లేదని వైఫ్ అంటే సేమ్ థింగ్ అదే రెసిప్రోకల్ గా భార్య కూడా భర్తని నువ్వు పట్టించుకోవట్లేదని వాళ్ళిద్దరు సంఘర్షణ పడుతుంటారు అన్నట్టు. అదేమైతుంది పిల్లల మీద చాలా ప్రభావితం అవుతుంది. రాను రాను ఏమవుతుందంటే ఈ జీవితమే వద్దని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటి వ్యక్తుల మీద ఆకర్షించబడుతున్నారు. అల్లట్రీ అంటాం కదా, అంటే ఒక భార్య ఉండంగా భర్త కానీ భర్త ఉండంగా భార్య కానీ బయటి వ్యక్తుల మీద మోజుపడి ఆ దుష్పరిణామాల వల్ల ఏంటంటే ఈడ బయట అప్పటి వరకు తెలియనంత వరకు ఏం కాదు ఈ రిలేషన్స్. తెలిసిందనుకోండి ఈ జీవితమే వద్దని అనుకుంటారు అన్నట్టు. నువ్వు నాకు వద్దు. అక్కడ ఏంటంటే పిల్లలు కనబడరు. ఇగో ఈమె తప్పు చేసింది, నేను ఉండంగా ఇంకొకరితో తిరుగుతుంది. సేమ్ భార్య కూడా అంతే, నేనుండగా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే అంటే వాళ్ళ మధ్యలో పిల్లలు కనబడరు అక్కడ. అసలు వీళ్ళ ఓన్లీ ఈగో మాత్రమే కనబడుతుంది. మనకి వద్దు ఈ జీవితం అని ఆ దృష్టిలో కూడా విడాకులు వస్తున్నాయి. పిల్లలు పుట్టాక వీళ్ళ మధ్య ఈ పరమైన గొడవలు కాకుండా సంథింగ్ వాళ్ళు మనస్పర్ధలు వచ్చి డబ్బు విషయంలోనో లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ విషయంలోనో చిన్న చిన్న తరహాల గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్తుంటారు. అలాంటి వ్యక్తులకు మీరు ఏం చెప్తారు? అసలు పిల్లల లైఫ్ గురించి కానీ అసలు వాళ్ళు విడాకుల వరకు వెళ్లకుండా కోటిమట్లు ఎక్కకుండా ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తా అంటారు? ఒకటే అండి, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. ఎందుకంటే చూడండి, పెళ్ళైన కాంచెల్లి ప్రేమతోనే ఒక ప్రాసెస్ తోనే పిల్లలు పుడతారు కదా. ఇద్దరి మధ్యలో ప్రేమ లేకుండా అయితే పిల్లలు అనేది రాదు. నా బాండింగ్ ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ప్రేమను ఎప్పుడైనా కూడా స్పేస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఇవ్వాలి. కొందరికి కొన్ని నచ్చుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి వేరే ప్రపంచాన్ని 25 సంవత్సరాలు వేరే పేరెంట్స్ తోని వేరే బంధాల మధ్యలో పెరిగి వస్తారు ఇద్దరు, బోత్ సైడ్స్. వాళ్ళకు ఆ స్పేస్ ఇవ్వాలి. ప్రేమ అంటే ఒక స్పేస్ ఇవ్వడం. చాలా మంది ఏంటంటే నేను ప్రేమిస్తున్నా కదా, నాతోనే ఉండొచ్చు కదా అంటారు. తనకంటూ ఒక ప్రేమ ఉంటుంది, తనకంటూ ఒక అమ్మాయిని చూసుకుంటే తనకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఆ స్పేస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే నన్ను ప్రేమించట్లేదు, నేనే ఉండొచ్చు కదా, నాతోనే ఉండొచ్చు. పొజెసివ్నెస్ అని అంటారు. ఎస్పెషల్లీ లేడీస్ కి ఎక్కువ ఉంటది. నా భర్త నాతోనే మాట్లాడాలి, ఇంకో అమ్మాయితో మాట్లాడొద్దు, బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రేమలో ఎప్పుడైనా కూడా ఎలా ఉండాలంటే ఫ్రీడమ్ ఉండాలి. ఎంత ఫ్రీడమ్ ఇస్తే ఆ ప్రేమ ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. ఈ ఫ్రీడమ్ లేకనే చాలా మంది ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే సిగ్గు అనే అంటే ఒక రకమైన చూపు చూస్తారనే బాధతోని నాకు ఇలాంటి జీవితాలే వద్దని సూసైడ్ చేసుకుంటున్నారు, లేకుంటే విడాకులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ గివ్ టైమ్ టు యువర్ పార్ట్నర్స్. ఆ టైం ఇస్తే ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ ఎండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.